నమస్తే ఫ్రెండ్స్. తెలుగు సినిమా రియల్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం నందమూరి బాలకృష్ణను సెప్టెంబర్ 1న గ్రాండ్గా సన్మానించబోతుంది. ఆగస్టు 30, 1974లో రిలీజ్ అయిన తాతమ్మ కళ నేడు ఆగస్టు 30వ తారీఖు వస్తే 50 సంవత్సరాలు కంప్లీట్ అవ్వబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ప్రయాణం. ఒక నటుడు బిగినింగ్ ఎలాంటి స్టార్డమ్ ఉన్నదో ప్రజెంట్ అంతకు మించి డబుల్ స్టార్డమ్తో 50 సంవత్సరాల జర్నీ ఒక ఇండస్ట్రీలో జరిగిందంటే అది వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణదే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది లెజెండులమని చాలామంది చెప్పుకొని తిరుగుతూనే ఉంటారు. రియల్ లెజెండ్ వరుస తీస్తే వాటిలో ముందు వరుసలో ఉంటాడు నందమూరి బాలకృష్ణ. ఎందుకంటే ఎవరైనా కానీ తన తండ్రి, తన బావనో, తన చుట్టాలో ఎవరైనా సీఎం అయితే ప్రభుత్వ ఆస్తిని, ప్రభుత్వ పనులను తన వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటారు. కానీ వాటన్నిటికీ నందమూరి బాలకృష్ణ అతీతం. తన తండ్రి సీఎం అయినా కానీ, తన బావ సీఎం అయినా కానీ ఏనాడు గవర్నమెంట్ సొమ్మును ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా రియల్ లెజెండ్ అనిపించుకున్నాడు నందమూరి బాలకృష్ణ. ఎన్టీ రామారావు సీఎం ఉన్న టైంలో కూడా సీఎం కొడుకుకు సెక్యూరిటీ ఇవ్వాలన్నా కానీ వద్దు, నాకు ఎలాంటి సెక్యూరిటీ వద్దు అని రిటర్న్ పంపిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఏనాడు సెక్రటరీ ఏరియాకు పోయి తన వ్యక్తిగత పనులను వాడుకోని వ్యక్తి. అందుకే రియల్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది లెజెండులమన్నా కానీ వాటిలో రియల్ లెజెండ్ వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ ముందు వరుసలో ఉంటాడు. ఇలాంటి గొప్ప వ్యక్తికి ఎన్నో అవార్డులు రావాలి, ఎన్నో రివార్డులు రావాలి. కానీ నందమూరి బాలకృష్ణకు మాత్రం అవి ఏవి రాకున్నా కానీ ప్రజల గుండెలో బాలయ్య అంటే బాలయ్యే, జై బాలయ్యే. కేంద్ర గవర్నమెంటు పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ, పద్మశ్రీ కానీ నందమూరి బాలకృష్ణకు ఎందుకు ఇవ్వట్లేదు? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి పేదలకు కానీ, ఇండస్ట్రీ తరపున కానీ ఎంతోమందికి సేవలు చేసినా కానీ, రాజకీయాల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సాధించినా కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం కానీ, రక్తదాన శిబిరాలు కానీ, రకరకాల నందమూరి ట్రస్ట్ ద్వారా నందమూరి బాలకృష్ణ పేదలకు ఎంత గొప్పగా సహాయం చేస్తున్నాడో మనందరికీ తెలిసిందే. ఇలాంటి రియల్ లెజెండ్కు కనీసం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ కూడా రావట్లేదు అని అభిమానులకు ఎప్పుడు ఒక బాధ అయితే ఉంది. కానీ అలాంటి రావాలంటే కంపల్సరీ ఇతరులను మేనేజ్ చేయాలి. ఒక కేంద్ర మంత్రినో లేకపోతే బీజేపీ గవర్నమెంట్, అక్కడ ఉన్న పెద్దలు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కేంద్రంలో వాళ్ళ ఎమ్మెల్యేలను, వాళ్ళ ఎంపీలను, వాళ్ళ కేంద్ర మంత్రులను 100% మేనేజ్ చేసి వాళ్ళతో క్లోజ్గా సఖ్యతగా ఉంటే 100% అవే వస్తాయి. కానీ అలాంటి వ్యక్తి కాదు నందమూరి బాలకృష్ణ. ఒకరిని మేనేజ్ చేసుకొని అవార్డులు తెచ్చుకోవడం, ఒకరిని మేనేజ్ చేసి మన గురించి పోడించుకోవడం, ఒకరిని మేనేజ్ చేసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది నందమూరి బాలకృష్ణకు ఇలాంటివి నచ్చవు. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో రియల్ లెజెండ్. కేంద్ర గవర్నమెంట్ అవార్డులు వచ్చినా రాకపోయినా, ఎన్టీ రామారావుకు భారతరత్న వచ్చినా రాకపోయినా కానీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో రియల్ లెజెండ్ ఎన్టీ రామారావు అయినా, నందమూరి బాలకృష్ణ అయినా. ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడంటే నిజంగా ఆ నటుడికి అక్కడున్న ప్రజలకు ఎంత కనెక్ట్ ఉంటే 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు. మోహన్ బాబు కానీ, మురళీమోహన్ కానీ ఎంతోమంది ఉన్నారు. కానీ నందమూరి బాలకృష్ణ లాగా ఏ సంవత్సరం బ్రేక్ ఇవ్వకుండా, బ్రేక్ తీసుకోకుండా బిగినింగ్ ఎలాంటి స్టార్డమ్ ఉందో అలాంటి స్టార్డమ్తో కొనసాగుతున్న ఏకైక నటుడు ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ. అందుకే రియల్ లెజెండ్. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇలాంటి గొప్ప వ్యక్తికి నందమూరి బాలకృష్ణను సన్మానించడం అంటే ప్రతి ఇండస్ట్రీకే ఇది ఒక గౌరవకారణం. 100% ఇండస్ట్రీ మొత్తం ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు, 50 సంవత్సరాల తెలుగు సినిమా జర్నీ నందమూరి బాలకృష్ణది కంప్లీట్ అయినందుకు ఇండస్ట్రీకే ఒక గొప్ప పేరు లాంటి సన్మానిస్తే 100% దీంట్లో ఎలాంటి డౌటే లేదు. నందమూరి బాలకృష్ణ ఎక్కడ వెళ్ళినా కానీ కొన్నిసార్లు నందమూరి బాలకృష్ణ మీద రకరకాల ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. కానీ నందమూరి బాలకృష్ణ ఆయనకున్న పేరు కానీ, ఆయనకున్న స్టేటస్ కానీ 10 మంది బౌన్సర్లు పెట్టుకోవచ్చు, 10 మంది గన్మెన్లను పెట్టుకోవచ్చు. కానీ ఎక్కడైనా కానీ ఒక సింపుల్ సిటీగా, ఒక సింపుల్ మ్యాన్గా, సీఎం కొడుకున్నా, సీఎం బామార్దున్నా, 3 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ, రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నా కానీ ఏనాడు పబ్లిసిటీ ఆర్బండాలకు ఎప్పుడు పోలే నందమూరి బాలకృష్ణ ఒక కామన్ మ్యాన్గా, ఒక సింపుల్గానే వస్తాడు. దట్ ఈజ్ రియల్ లెజెండ్. చిన్న పదవి వస్తేనే 100 మంది సెక్యూరిటీ పెట్టుకొని అల్చల్ చేయడం, ఏదైనా చిన్న పదవి
రావటంతో ఇంకా మేము ఈ దేశాన్ని ఉద్ధరించాం అన్నంత స్థాయిలో బిల్డప్ ఇచ్చేటోళ్లకు నందమూరి బాలకృష్ణ నిజంగా ఒక ఉదాహరణ. నందమూరి బాలకృష్ణ నిజంగా నందమూరి బాలకృష్ణ ఆదర్శం, ఒక ఉదాహరణ. అందుకే ఎంత పదవిలు వచ్చినా కానీ, ఎలాంటి గొప్ప స్థాయిలో ఉన్నా కానీ, ఎంత సేవ చేసినా కానీ ఎక్కడ చెప్పుకొని రియల్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ. చాలామంది బాలకృష్ణ ఇక్కడ వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ని కొడతాడు, ఫ్యాన్స్ని ఇలా అంటారు. కానీ కొట్టిన వాళ్ళని దగ్గరికి తీసుకొని ఎంత ప్రేమ చూపెడతాడు అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే 10 మంది కోపం ఉన్నప్పుడే అక్కడ బలంగా ప్రేమ ఉంటుంది, ఎంత దూరమైన ప్రేమ ఉంటుంది. అదే రియల్ లెజెండ్, అదే బోలా శంకరుడి తనం. నిజ జీవితంలో కూడా బోలా శంకరుడు కోపం వస్తే ఎలా ఉంటాడో బాలకృష్ణ కూడా అలా ఉంటాడు. ప్రేమ వస్తే ఆ బోలా శంకరుడికి ఎవ్వరు తట్టుకోలేడు. బాలకృష్ణ ప్రేమ కూడా అంత గొప్పగా ఉంటుంది, అంత నిండు మనసులా ఉంటుంది. అందుకే ఒక ఇండస్ట్రీలో ఒక నటుడు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడంటే వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ ఘనత, బాలకృష్ణ మంచితనం, బాలకృష్ణ నిజాయితీ వల్లనే సాధ్యం. 1999లో రిలీజ్ అయిన సమరసింహారెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకే ఒక ట్రెండ్ సెట్టర్, ఒక భైరవ దీపం ఒక ట్రెండ్ సెట్టర్. ఇలాంటి ట్రెండ్ సెట్టర్లు మూవీ తీసిండు కాబట్టి హిట్టు ఫ్లాపు వచ్చిన బాలకృష్ణ స్టార్డమ్ ఎక్కడ తగ్గకుండా అభిమానులు, తన మంచితనమే అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. కాబట్టి దట్ ఈజ్ నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల జర్నీ కొనసాగిందంటే ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో రియల్ లెజెండ్ బాలకృష్ణ. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడే ఎన్టీ రామారావు ఎన్నికలు జరిగింది. అప్పటి నుంచే మా ఫ్యామిలీ మొత్తం ఎన్టీ రామారావు అంటే మా ఊరు కాదు, ప్రతి ఒక్కరు ఎవరైనా ఎన్టీ రామారావును ఏ రేంజ్లో అభిమానించాదో. తర్వాత ఆ ప్రేమ అనేది బాలకృష్ణ మీద మొదలైంది. ఫస్ట్ టైం నందమూరి బాలకృష్ణది నేను థియేటర్లో చూసిన మూవీ పవిత్ర ప్రేమ. నేను చదువుతున్నప్పుడే పవిత్ర ప్రేమ చూడడం జరిగింది థియేటర్లో. అప్పుడు 9th క్లాస్ ఏమో ఉండుంటా. అప్పటి నుంచి బాలకృష్ణ, సమరసింహారెడ్డి కానీ ప్రతి సినిమాలు బాలకృష్ణ సినిమా ఒకదాని మించి. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా బాలకృష్ణ మీద ఏ మాత్రం అభిమానం తగ్గలేదు. ఎన్టీ రామారావు అభిమానం అని అలాగే కొనసాగుకుంటూ వచ్చింది. నందమూరి బాలకృష్ణ మీద అభిమానం ఎప్పుడు మొదలైంది? నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు అప్పుడు 95, 94లో ఎలక్షన్లు జరిగినాయి. అప్పటి నుంచి ఒకప్పుడు ఎన్టీ రామారావు అంటే ఎంత అభిమానం ఉంటే ఊర్లే జిల్లాలే నందమూరి ఎన్టీ రామారావును రాష్ట్రాలే ఆ విధంగా అభిమానించేది. తర్వాత నందమూరి బాలకృష్ణ కూడా అలాగే ఫ్యాన్ బేస్ ఏర్పడి ఫస్ట్ టైం నందమూరి బాలకృష్ణను పవిత్ర ప్రేమ థియేటర్లో చూడడం జరిగింది నేను మా సిటీలో అక్కడ. అప్పటి నుంచి బాలకృష్ణ, సమరసింహారెడ్డి కానీ ప్రతి సినిమా ఇట్టు ఫ్లాప్ అయినా కానీ బాలకృష్ణ మీద అభిమానం ఏ మాత్రం తగ్గలేదు, చెక్కు చెదరకుండా అలాగే కొనసాగుకుంటూ వస్తుంది. అఖండ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ అభిమానులే కాదు ఇతరులు కూడా ప్రతి ఒక్కరూ బాలకృష్ణను అభిమానించేటట్టు ఆ సినిమా అంత దైవత్వం మీద ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది అఖండ మూవీ. అన్స్టాపబుల్ షో తర్వాత ఇండియాలోనే ఇలాంటి షో చేస్తే మేము కూడా బెస్ట్ కదా. ప్రతి ఒక్క టాక్ షోకు ఒక ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఆ టాక్ షోను అంత నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టిన ఘనత నందమూరి బాలకృష్ణది. 50 సంవత్సరాలు అవుతున్నా కానీ అలుపెరుగని సినిమాలు చేస్తూనే ఉంటూ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినా కానీ ఎలాంటి పదవి తీసుకోకుండా రియల్ లెజెండ్. ఎక్కడ చిన్న పదవి వచ్చినా కానీ ఎంతో బిల్డప్ ఇచ్చే వ్యక్తులకు నందమూరి బాలకృష్ణ ఆదర్శం. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రియల్ లెజెండ్. ఒకే సంవత్సరం 6 సినిమాలు బ్లాక్ బాస్టర్ కొట్టిన ఘనత నందమూరి బాలకృష్ణది. ఒకే రోజు 2 సినిమాలు తన సినిమాలే తనకు పోటీగా రిలీజ్ చేసిన ఘనత, 2 సినిమాలు విజయం సాధించిన ఘనత నిప్పురవ్వ కానీ బంగారు బుల్లోడు కానీ ఇలాంటి ఘనత నందమూరి బాలకృష్ణదే. గొప్ప వ్యక్తికి అవార్డులు వచ్చినా పద్మభూషణ్లు వచ్చినా రాకపోయినా కానీ ప్రజల మనసులో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండి రియల్ లెజెండ్ అనిపించుకున్నాడు చూడు. అంతకు మించిన అవార్డులు అనేది ఏది అవసరం లేదు. ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్టు ఫ్లాప్తో సంబంధం లేకుండా ట్రెండ్ సెట్ చేస్తూ అభిమానులను ప్రతిరోజు తన అభిమానుల సంఖ్య పెంచుకుంటూ పోతూ 50 సంవత్సరాల జర్నీ కంప్లీట్ అయింది కదా. ది రియల్ లెజెండ్, టాలీవుడ్ రియల్ లెజెండ్, ప్రస్తుతం రియల్ లెజెండ్ ప్రజెంట్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణకున్న స్టార్డమ్ కానీ, నందమూరి బాలకృష్ణకున్న ఫాలోయింగ్ కానీ, నందమూరి బాలకృష్ణకున్న యూత్లో ఆకర్షణ కానీ మరి ఎవ్వరికి లేదు. బాలకృష్ణ సినిమా వచ్చిందంటే యూత్లో కూడా వైబ్రేషన్. 50 సంవత్సరాలు దాటుతున్నా కానీ యూత్ను అంత ఆకర్షించే విధంగా తన నటన ఉందంటే
రియల్ లెజెండ్. ఇలాంటి నటుడికి ఇండస్ట్రీ కాదు 2 తెలుగు రాష్ట్రాలు కూడా గ్రాండ్గా సన్మానించిన అంతకన్నా గొప్ప అవకాశం ఇంకొకటి ఉండదు నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.